ప్రపంచానికి పెద్దన్న అమెరికా. అందుకే అది అగ్రరాజ్యం. అమెరికా ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్లే. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచ దేశాలన్నీ శాసించేది అమెరికా. ఒకటెండు దేశాలు ఎదురు తిరిగినా కాలగమనంలో అవి మళ్ళీ అమెరికా గూటుకొచ్చి చేరాల్సిందే. అమెరికాకు ఇంత శక్తి ఎలా వచ్చింది? దీనికి ఒకే ఒక్క కారణం డాలర్. అమెరికా డాలర్ అత్యంత శక్తివంతమైంది. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోని చాలా దేశాల వద్దనున్న అణ్వాయుధాల కంటే అమెరికా డాలరే పవర్ఫుల్. అందుకే ప్రపంచమంతా అమెరికా చుట్టూ తిరుగుతోంది. లేదంటే డాలర్తో కొడుతుంది అమెరికా. ఆ దెబ్బ మామూలుగా ఉండదు. దెమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. మరి అమెరికా డాలర్కు అంత శక్తి ఎలా వచ్చింది? ఇదే అమెరికా వాడి తెలివి. తెల్లోడి తెలివితేటలకు తిరుగులేని నిదర్శనం అమెరికా డాలర్ బలీయమైన శక్తిగా ఎదగడమే. ఒకప్పుడు అన్ని కరెన్సీలాగానే అమెరికా డాలర్ కూడా ఓ చిన్న కరెన్సీ మాత్రమే. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో అమెరికా డాలర్కి అస్సలు విలువే లేదు. ఒకప్పుడంతా బ్రిటిష్మే. పౌండ్ అంటే అదో పెద్ద బంగారు గని. ప్రపంచ రిజర్వ్ కరెన్సీ అంటే పౌండ్ మాత్రమే. చివరికి బంగారం కూడా పౌండ్స్ చుట్టూ, లండన్ చుట్టూ తిరిగేది. అలా ప్రపంచాన్ని ఏలిన బ్రిటన్ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత కుదేలైంది. యుద్ధం కారణంగానే తన బ్యాంక్ రిజర్వులతో పాటు బంగారాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. యుద్ధంలో ఆధిపత్యం మినహా ఆ దేశానికి మిగిలిందేమీ లేదు. అలా అప్పటి నుంచి బ్రిటిష్ రాజ్యం హవా తగ్గుతూ వచ్చింది. దీన్ని ఇష్టంగా గమనించిన అమెరికా తమ డాలర్ని బలోపేతం చేయడానికి ఇదే మంచి సమయమని భావించింది. అనుకున్నదే తడవుగా పావులు కదిపింది. అలా పావులు కదుపుతున్న టైంలోనే రెండో ప్రపంచ యుద్ధం కూడా వచ్చింది. ఈ దెబ్బకి బ్రిటన్తో పాటు మిగతా యూరోప్ దేశాలు, అదేవిధంగా ఆసియా దేశాలు దెబ్బతిన్నాయి. సేమ్ టైం అమెరికా ఆర్థికంగా నిలదొక్కుంది. బంగారం నిల్వలు కూడా భారీగానే పెట్టుకుంది. ఇలాంటి టైంలో 1944లో బ్రిటన్ వుడ్స్ సమావేశం జరిగింది. అప్పటికే ఆర్థికంగా కింద మీద పడుతున్న బ్రిటిష్ను అమెరికా దెబ్బకొట్టింది. తన లాబియింగ్తో డాలర్ను ప్రపంచ కరెన్సీగా మార్చుకునేలా తీర్మానం చేయించింది. అందుకే బ్రిటన్ వుడ్స్ సమావేశాన్ని అమెరికా ఆర్థిక గతిని మార్చేసిన సమావేశంగా చెబుతారు. ఆ సమావేశం తర్వాత ప్రతి దేశం కరెన్సీని డాలర్తో ముడిపెట్టారు. ఒక ఔన్స్ బంగారానికి $35 అనే చారిత్రక తీర్మానం కూడా అప్పుడే జరిగింది. అప్పటి వరకు ద్రవ్య నిల్వల్ని, బంగారాన్ని పౌండ్స్గా లెక్కించిన ప్రపంచ దేశాలు అప్పటి నుంచి డాలర్ మార్కాన్ని ఎంచుకున్నాయి. ఈ వ్యవస్థ మరింత బలోపేతం చేసేందుకు అమెరికా బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ దేశంలో డాలర్ రూపంలో డబ్బును రిజర్వ్ చేసుకుంటే మంచి వడ్డీ ఇవ్వడంతో పాటు ఆర్థిక స్థిరత్వాన్ని కల్పిస్తామని ప్రకటించింది. దీంతో చాలా దేశాలు ఎగుమతులు, దిగుమతుల్లో భాగంగా వచ్చిన డబ్బును అమెరికా ట్రెజరీల్లో దాచుకోవటం మొదలెట్టారు. వాటికి ఆకర్షణీయమైన వడ్డీల్ని కూడా అందుకున్నాయి. అలా ఇంతింతాయి వడ్డీంతాయి అన్నట్లుగా డాలర్ ప్రపంచ వాణిజ్యంలో పాతుకుపోయింది. అలా అమెరికా ఆర్థిక శక్తిగా మారింది. ప్రపంచ మొత్తం ఆర్థిక నిల్వల్లో అమెరికా డాలర్ వాటా 58% ఉంది. దీన్ని బట్టి అమెరికా కరెన్సీ సత్తాను అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య ఏ లావాదేవీ జరిగినా అది డాలర్లో జరగాల్సిందే. ఎందుకంటే అదే కొలమానంగా మారింది ఇప్పుడు. అలా 2014 నాటికి డాలర్ మోస్ట్ పవర్ఫుల్గా మారింది. ఇది ఎంత బలంగా మారిందంటే 2018లో అమెరికా ఇరాన్పై ఆంక్షలు విధించింది. అప్పుడు డాలర్ దెబ్బ అందరికీ తెలిసొచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో ఇరాన్ ఒక్క వ్యాపారం కూడా చేయలేకపోయింది. దీంతో ఆ దేశం దాదాపు అట్టడుగు స్థాయికి చేరుకుంది. దీంతో ఇరాన్ కరెన్సీ విలువ పడిపోయింది. దీంతో అమెరికా పవర్ ఏంటనేది ప్రపంచ దేశాలకు తెలిసొచ్చింది. అదే టైంలో కొన్ని దేశాలకు డాలర్పై అనుమానాలు, భయాలు కూడా మొదలయ్యాయి. అందులో భారత్ కూడా ఉంది. ఆ భయం నుంచి పుట్టిందే బ్రిక్స్. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. 2009లో అమెరికాలో ఆర్థిక మాంద్యం ఏర్పడింది. ఈ ప్రభావం ప్రపంచంలోని ప్రతి దేశంపై పడింది. అప్పుడే పుట్టింది బ్రిక్స్. అమెరికాలో ఆర్థిక మాంద్యం ఏర్పడితే తాము గట్టెక్కడం కోసమే ఈ దేశాలు చకచకా చర్యలు చేపట్టాయి. డాలర్పై ఆధారపడకుండా వాణిజ్య ఒప్పందాల్ని ఈ దేశాలు కుదుర్చుకుంటున్నాయి. ఎంతలా అంటే 2050 నాటికి అమెరికాను దాటి 5 దేశాలు సూపర్ పవర్స్గా నిలుస్తాయనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బ్రిక్స్లో చాలా దేశాలు చేరాయి. పైకి ఆర్థిక మాంద్యం సాకుతో ఈ దేశాలు కలిసినా ఒక్కో దేశానికి ఒక్కో ఎజెండా ఉంది. ఉదాహరణకు చైనానే తీసుకుందాం. తైవాన్ను ఆక్రమించాలని దారుకుంది. కానీ అమెరికా ఆంక్షలకి భయపడుతోంది. బ్రిక్స్ బలపడి వాణిజ్యపరంగా అమెరికా ఆధిపత్యం తగ్గితే చైనా తల జులుం విదిలిస్తుంది. మిగతా దేశాలు కూడా వాటి లక్ష్యాలు వాటుకున్నాయి. భారత్ కూడా పాకిస్తాన్పై పూర్తి స్థాయిలో యుద్ధం చేయకపోవడానికి కారణం ఇదే. అమెరికాకి ఎక్కడో కోపం వచ్చి ఆంక్షలు విధిస్తుందా అనే భయం. ఈ విషయాలు పక్కన పెడితే 2050 వరకు డాలర్దే ఆధిపత్యం. ఈలోగా ఇంకేదైనా పెను మార్పు జరిగినా అమెరికా మరొకసారి తన తెలివితేటల్ని గట్టిగా వాడినా డాలర్ని ఆపటం ఎవరి తరం కాదు. ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు జరగకుండా కూడా డాలర్కి కలిసి వచ్చే అవకాశం ఉంది.
నిజానికి ఇలా యుద్ధాలని ఎగదోస్తోంది కూడా డాలర్కి బలోపేతం చేసేందుకే అనే చర్చ కూడా నడుస్తోంది. చూసారుగా, ఇది డాలర్ వెనుకున్న కదా. ఎంతో రాజకీయం, మరెంతో లాబింగ్, ఇంకెంతో చాకచక్యం కలిగిన డాలర్ను ప్రపంచ శక్తిగానే మార్చేశాయి. అయితే మరొక 10 ఏళ్లలో డాలర్ ప్రభావం తగ్గుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.